నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విఎన్ఆర్ గారు నరేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం ఏర్పరిచారు. వారు వేదికపై ఉన్న పెద్దలందరికీ దాదాపు ఒక 100 శాఖల అధిపతులను ఆహ్వానించారు. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రాడ్యుయేట్స్ అందరికీ ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడిగా ట్రస్మా మా కందాల పాపిరెడ్డి గారు ట్రస్మా ఫౌండర్గా నన్ను ఇక్కడికి అటెండ్ అయ్యి వారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా చెప్పారు. దానికి మా జిల్లా అధ్యక్షులు మంచిర్యాల అజిత్ గారు, శ్యామసుందరెడ్డి గారు, ప్రకాష్ గారు, మజీద్ గారు, ఇంకా చాలా మంది వివిధ జిల్లాల అధిపతులు కూడా హాజరైనారు. మా ట్రస్మా నుండి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల మంది ప్రైవేటు విద్యా సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మేజర్ రోల్ ఈ 4 జిల్లాల నుంచే పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కనుక తప్పకుండా ఈ యొక్క నరేందర్ రెడ్డి గారిని మార్చిలో జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోని ట్రస్మా బోర్బలంతో ఎక్కువ ఓట్లు సాధించే విధంగా గెలిపిస్తామని తెలియజేస్తూ, ఎక్కువ యూత్ ఉన్న ప్రపంచంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 194 దేశాలలో 30 సంవత్సరాల లోపున్న 50% యూత్ ఓన్లీ వరల్డ్ మొత్తంలో భారతదేశంలో ఉన్నది. దానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా అన్ఎంప్లాయ్ యూత్ ను మనము ఉద్యోగాలే చేయకుండా ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా నరేందర్ రెడ్డి గారు తరలి వచ్చిన విఎన్ఆర్ టీమ్ మెంబర్స్ కి, అదేవిధంగా విఎన్ఆర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల టీచర్స్ కి అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఇవాళ పోటీలో నిలబడినటువంటి విఎన్ఆర్ గారికి, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో ఒక ట్యూషన్ మాస్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ ఇన్ని విద్యా సంస్థలకు అధిపతిగా విద్యారంగంలో నెలేని కృషి చేసి మన అందరి మన్ననలు పొంది తెలంగాణ ఉత్తర ప్రాంతంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఒక మాలికంగా ఉన్నాయంటే విద్యారంగంలో అతని యొక్క పట్టుదల, దీక్ష, కృషి ఇవన్నీ మనకు నిదర్శనం. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా మన ఉత్తర తెలంగాణలో విఎన్ఆర్ గారు ఇన్ని విద్యా సంస్థలు స్థాపించి ఇంత వేల మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మన విఎన్ఆర్ గారు గత 3 దశాబ్దాల నుంచి విద్యార్థులతో పాటు కొన్ని లక్షల మందికి జీవనాధారం చూపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చే రకంగా ముందుకొస్తున్నందుకు ముందుగా మనమందరం విఎన్ఆర్ టీమ్ మెంబర్స్ కి, విఎన్ఆర్ గారికి మనమందరం చప్పట్లతో స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విఎన్ఆర్ గారిని మనం ఇంతవరకు నరేందర్ రెడ్డి గారిని ఒక వ్యక్తిగానే మనకు పరిచయం. ఇది వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి. ఈ శక్తిని గుర్తించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ అండ్ ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్స్ గా పెద్ద ఎత్తున ఇప్పటికే 3 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారంటే వన్ సైడ్ గా మనం నరేందర్ రెడ్డి గారికి ఆ విజయోత్సవ సభలాగానే నాకు అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి మనం నరేందర్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇస్తున్నారంటే తప్పకుండా మన విఎన్ఆర్ అన్న కాబోయే పట్టభద్రుల మండలిలో ఒక అభ్యర్థిగా మన గలాన్ని, మన బలాన్ని వినిపించే విధంగా తెలంగాణలో విద్యా సంస్థలు ఎన్నో రంగాల్లో ముందుకు రావాలంటే ఇటువంటి విద్యావంతుడు మన ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనం ఎంతో మంది విద్యార్థుల్ని విద్యాదానం చేసినటువంటి విఎన్ఆర్ గారు మునుముందు మన సమస్యల పట్ల ముందుకు తీసుకొచ్చి ఆ గలాన్ని వినిపించే విధంగా విఎన్ఆర్ కి మనందరం కూడా గ్రాడ్యుయేట్స్ గా ఓటర్లు నమోదు చేసుకున్నాం. మనం అందరం సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని, ఇదే విధంగా విఎన్ఆర్ గారికి ఈ వేదిక మీద ఉన్న మా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి గారికి, అదే వేదిక మీద ఉన్న ఇంత పెద్ద అభిమానులకి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.